ఏపీ, తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా విజయవాడలోని 40% నివాసాలు వరద నీట మురిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రులు నిరాశ్రయుల వద్దకు, వరద బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకొని సహాయం అందిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, సినిమా హీరో అభిమాన సంఘాలు కూడా గ్రౌండ్లోకి వెళ్లి తమకు చేతనైనంత సాయం చేస్తూ బాధితులను ఆదుకుంటున్నారు. మెల్లమెల్లగా పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ముంపుకు గురైన ఇల్లు, పంట పొలాలు బయటకు వస్తున్నాయి. ఆహారం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ స్టార్స్ పలువురు భారీగా విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో విరాళాలను ఇద్దరు ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు పలువురు తమ వంతు విరాళాలను ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ₹1 విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి ఎక్స్ లో తెలుగు రాష్ట్రాలలో వరదల వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలను నన్ను కలిచివేశాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రజలను కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంతో రెండు ప్రభుత్వాలు శాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు ₹1 విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ వేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల సమయంలో మెగాస్టార్ ఎప్పుడు ముందుంటారు. తన వంతు సహాయాన్ని అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈసారి కూడా వరదల్లో చిక్కుకున్న వారికి, నిరాశ్రయులయ్యి కనీసం భోజనం లేని వారికి తన అభిమానుల ద్వారా సహాయం అందిస్తున్నారు. మెగాస్టార్ అభిమానులను విజయవాడతో పాటు పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిరంజీవి పిలుపు మేరకు తాగునీరు, ఆహారం, పాలు అందించారు. ఇప్పుడు చిరంజీవి ఏకంగా 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అందించడం జరిగింది. త్వరలోనే చిరంజీవి స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రులకు చెక్కులు అందించే అవకాశాలున్నాయి.